సో ఐ డూ మై బెస్ట్. లైక్ ఇప్పుడు లగ్గంలో కూడా ఐ వాజ్ వర్కింగ్ విత్ రాజేంద్ర ప్రసాద్ గారు. హీఈస్ లైక్ మై గాడ్ ఆఫ్ యాక్టింగ్ అని నా ఫీలింగ్. ఐ డోంట్ నో, అంటే ఆయన హీ కెన్ డూ ఎవ్రీథింగ్, ఎవ్రీ పాసిబుల్ థింగ్. ఇప్పుడు ఆఫ్టర్ రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా తర్వాత ఇప్పటివరకు నేను అట్లాంటి సినిమా చూడలేదు. యాజ్ అ కిడ్ ఐ యూస్ టు క్రై వెన్ హీ క్రైడ్. అంటే అంత రిలేటబుల్ జోకర్ అని ఒక సినిమా ఉంటుంది, కొబ్బరి బోండం సినిమా ఉంటుంది. సో హీ డిడ్ క్లాసిక్స్ అండ్ అంటే హీస్ నోన్ యాజ్ అ కామెడీ హీరో అండ్ స్టఫ్. బట్ యాజ్ అన్ యాక్టర్ వెన్ ఐ రియలైజ్ వాట్ ఈస్ ద క్రాఫ్ట్, ఆయన సాడ్ పార్ట్ చూసినప్పుడు అంతే ఇంటెన్స్ ఉంటుంది. సో ఐ లవ్ హిమ్, ఐ అడ్మైర్ హిమ్, బట్ ఇన్ ద సెట్ I'm an actor and he's an actor. He's your co-actor. Yeah. So how was it working with Rajendra Prasad garu? He's pretty strict and old school, to be frank. అంటే నేను చెప్తున్నా. Okay. అంటే స్కూల్ ప్రిన్సిపల్ తో మాట్లాడుతున్నట్టుంటదా మీకు? మేబీ ఆ ఎక్స్పీరియన్స్ వల్ల మేబీ హీ నోస్ టూ మచ్ దెన్ ఎనీ. ఇప్పుడు నా ఏజ్ కి ఆయన ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్. సో దానివల్ల నేను ఏదో సీరియస్ చేస్తున్నా అనుకున్నా కానీ ఆయనకి ఏం చేస్తున్నాడో వీడు అనిపించవచ్చు. సో అట్లా అంటే, బట్ ఐ లెర్న్ సమ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. కాకపోతే హీస్ స్ట్రిక్ట్, హీస్ ఓల్డ్ స్కూల్, హీస్ అమేజింగ్ విత్ హిస్ క్రాఫ్ట్. ఇప్పుడు కల్కి సినిమాలో ద ఇంట్రడక్షన్ పార్ట్ లో ద వే హీ లుక్స్ ఎట్ ద కిడ్ అండ్ స్మైల్స్, అంటే ఓవర్ ద జనరేషన్ యాక్టింగ్ ఎంత ఎవాల్వ్ అయినాక కూడా he's just sitting and smiling at a kid and you are still catching all of our you will also smile. Yeah, that I think those actors, they have right to do anything. True. So ఇప్పుడు అవికా గౌర్తో మీరు 2 ఫిల్మ్స్ చేశారు కదా, పాప్కార్న్ అండ్ బ్రో. హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ దిస్ జనరేషన్ యాక్టర్స్? అంటే షీఈ్ ఆల్సో సీరియల్ యాక్ట్రెస్ అండ్ షీ హాస్ ఆల్సో కమ్ అ లాంగ్ వే. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హర్? గుడ్. she's very professional ఆ రకంగా. ఓకే. మేము #bro సినిమా చేస్తున్నాం. #bro సినిమా చేస్తున్నప్పుడు షీ సెడ్, నా దగ్గర ఇంకొక సబ్జెక్ట్ ఉంది వేర్ ఐఎమ్ ట్రైంగ్ టు కో-ప్రొడ్యూస్ దట్ మూవీ, నువ్వు చేస్తావా అని. సో ఐ గాట్ ఇన్ టు దట్ మూవీ. అండ్ పాప్కార్న్ సినిమా చేస్తున్నప్పుడు పాప్కార్న్ ప్రొడ్యూసర్ వాజ్ వాకింగ్ ఇన్ పార్క్ సమ్వేర్. అక్కడ హీ మెట్ నీలకంఠ గారు సేయింగ్ దట్, మీకు సినిమా కోసం మా అబ్బాయిని చూస్తున్నారు కదా, టేక్ దిస్ గై, he's good with his performance and he's on time, he don't have any taunts అది అన్నారు. సో అట్లా ఎప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ తోనే ఎక్కువ వర్డ్ ఆఫ్ మౌత్. ఓకే. నాగార్జున గారు మీ పాప్కార్న్ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు కదా, సో హౌ వాజ్ ఇట్ వెన్ యూ ఇంటరాక్టెడ్ విత్ హిమ్? బికాస్ సచ్ అ స్టార్ మీ ట్రైలర్ లాంచ్ చేస్తున్నప్పుడు యూ విల్ హ్యావ్ దట్ థింగ్, చూసినాక ఏమంటారో ఆర్ వాట్ ట్రస్ట్ మీ, ఆ గ్లామ్ డామ్ అంతా వెళ్ళిపోతుంది. I love him, I love big actors, I really enjoy being in their presence, I admire them. కానీ మనకున్న జర్నీలో ఉండే ఫ్లక్చుయేషన్స్ తోటి ఆ సిచ్యువేషన్స్ వల్ల మనం ఎంత రాటు వెళ్ళిపోతామంటే, లైక్ ఓకే దే ఆర్ డూయింగ్, ఐఎమ్ డూయింగ్ మై వర్క్, నా స్థాయికి నేను చేస్తున్నా. సో ఇట్స్ డెఫినెట్లీ అ గుడ్ థింగ్. అండ్ ఆ పాప్కార్న్ ఈవెంట్కి వచ్చింది కూడా త్రూ అవికా. Yeah, I have nothing. Okay. I told him how much I love him. Okay. మీరు సీనియర్ డైరెక్టర్ నీలకంఠ గారితో వర్క్ చేశారు కదా, సో సార్ ఏమైనా టిప్స్ ఇచ్చారా మీకు? బికాస్ యూ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్ ఫ్యూ ఇయర్స్ అగో కాబట్టి డిడ్ హీ గివ్ ఎనీ టిప్స్? టిప్స్ లేదు, బట్ హీల్ టీచ్ యూ ద క్రాఫ్ట్. ఓకే. హీల్ టేక్ టైం, ఒక డీటెయిల్ వేలో హీల్ టీచ్ యూ. కాకపోతే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, ఆ సినిమాకి వీ డిడ్ంట్ హ్యాడ్ ఎనఫ్ ప్రమోషన్ ఆర్ ఎనీథింగ్. కాకపోతే ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు కమ్ అట్లీస్ట్ ఇన్ OTT సో దట్ ఇట్స్ అ లవ్లీ మూవీ. పీపుల్ హూ సా ఇట్ దే అప్రిషియేటెడ్ ఇట్ సో మచ్. బిగ్ బాస్ 7 కి మిమ్మల్ని అడిగారని చెప్తున్నారు, సో మీరు వెళ్ళలేదు ఎలాగో. బిగ్ బాస్ 8 కి ఏమైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? లేదంటే బిగ్ బాస్ చాలా ఒక 2-3 సీజన్స్ అడుగుతాను. దే బీన్ వెరీ కైండ్. నేను ఒకసారి ఏదో గెస్ట్ లాగా వెళ్ళా ఒక కంటెస్టెంట్ని సపోర్ట్ చేయడానికి. అప్పటి నుండి ఇది కొంచెం హంగామా అయింది. బిగ్ బాస్ లో కుర్ర హీరో సాయి రోనక్ అనుకుంటా ట్యాగ్ లైన్ వచ్చేసిందా? కానీ ఐ ఫీల్ రైట్ నౌ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్. నేను సినిమాలు చేస్తున్నా, హ్యాపీగా ఉన్నా, అండ్ దెర్ ఇస్ గుడ్ మూవీస్ లైన్డ్ అప్ నెక్స్ట్, సో ఐ వాంట్ టు వర్క్ ఇన్ మూవీస్ రైట్ నౌ. ఓకే. సో బిగ్ బాస్ అంటే బేసిక్లీ పుట్టింగ్ యువర్ లైఫ్ అవుట్ దేర్. మీకు అది అంత కంఫర్టబుల్ అనిపించదా? అస్సలు. ఐ డోంట్ వాంట్ దెమ్ టు నో వాట్ హౌ ఐ బిహేవ్ ఆర్ ఎనీథింగ్. అట్లానే కాదు, అట్ ద సేమ్ టైం ఏమో ఐ సమ్హౌ ఐ కాంట్ గెట్ ఇన్ టు ఫైట్స్ ఈజీలీ. నేను చాలా లెట్ గో చేసేస్తూ ఉంటా. ఓకే. సో ఇఫ్
ఆ షౌటింగ్, ఆ హంగామా, గొడవలు. నేను బిగ్ బాస్ చూస్తా. ఐఎమ్ గుడ్ ఫ్యాన్. You watch Big Boss. ఐ వాచ్ బిగ్ బాస్. నాకు నచ్చుతుంది వెన్ దే ఫైట్ అని. But you cannot fight. నేను చాలా సార్లు ఐ లెట్ గో. Okay, వదిలేస్తా. బేసిక్ గా నేను ఓల్డ్ సిటీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మాకు ఓల్డ్ సిటీ బ్యాక్గ్రౌండ్ అయ్యండి బిగ్ బాస్ వద్దంటున్నారు. రాహుల్ వాజ్ దేర్ ఎర్లియర్. If you see Rahul also, he never gets into fight. He was always calm. He was arguing a little and all. Old City వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే we don't have verbal fight. Okay. Only physical fight అంటారా? సో అక్కడ బాత్ షురువా ఖతం హోనా चाहिए బస్. అక్కడనే ఇంకా ఫినిష్ No lag అంటారు మీరు. ఓ ఎంతసేపు అరుచుకుంటాం. యాతో ఓ గిరినా నేనైతే మే గిరినా టైప్స్. ఓకే. ఓకే. రాజయోగం అనే మీ ఫిల్మ్ లో చాలా మటుకు రొమాంటిక్ సీన్స్ ఉండే. సో మీరు కంఫర్టబుల్ ఉంటారా అవి చేసేటప్పుడు, ఆర్ ఇస్ ఇట్ లైక్ లిటిల్ అన్కంఫర్టబుల్? డూ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఆర్ స్పీక్ విత్ యువర్ కో యాక్టర్ అండ్ దెన్ డూ ఇట్? నా కంఫర్ట్ అన్కంఫర్టబుల్ కన్నా ఐ వాంట్ టు నో వాట్ ద గర్ల్ ఫీల్స్. సో వి మేక్ షూర్ దట్ పలానా సినిమాలో ఈ సీన్ చేస్తున్నప్పుడు ఐ వాంట్ టు నో ఇఫ్ ద హీరోయిన్ వాజ్ ఓకే విత్ ఇట్. ఓకే. సో ఆ అమ్మాయిని అడిగి, and before the scene also I discuss like we'll have a hand here, this here, we'll do something like this. Workshop అంటే you should know ఆ అమ్మాయి కంఫర్ట్ జోన్ తెలియాలి కదా. You can't just go hug her or anything కదా. So I want to know, is she fine with it? ఇట్లా ఓకేనా, ఇట్లా ఓకేనా. The same thing happens with a fight also. And నాకు ఫైట్ని ఎప్పుడైతే ఫేక్ చేయాలి కాబట్టి, సో ఫైటర్స్తో ముందే చూసుకుంటాం. అందరూ అక్కడ బ్రేక్ఫాస్ట్ అది చేస్తుంటే, అన్న ఇది ఓకేనా, ఇట్లా ఓకేనా, ఇంత ప్రెషర్ ఇస్తే ఓకేనా, ఇట్లా కిక్ చేస్తే ఓకేనా. అట్లానే అమ్మాయి కూడా ఇక్కడ పట్టుకుంటే ఓకేనా, ఇస్ దిస్ ఫైన్, కెన్ ఐ డూ దిస్ అని చెప్పి అడిగి. ఓకే, దిస్ ఇస్ సంథింగ్ అంటే ఫస్ట్ టైం వింటున్నాను నేను, బికాజ్ ఐ డోంట్ నో ఇంత ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఉంటుందని. ఇప్పుడు ట్రస్ట్ మీ, వీఆర్ ఇన్ అ జనరేషన్, దిస్ ఇస్ ప్రిటీ కామన్ ఎవ్రీవేర్. యూ సీ గో టు అ క్లబ్, అవును, అక్కడ క్లబ్ లో అయ్యే హంగామాలు, ఏ పార్క్ లోకి పోయిన హంగామాలు చూస్తూ ఉంటే, వీఆర్ ఇన్ అ జనరేషన్ వేర్ వీ షుడ్ జస్ట్ మూవ్ ఆన్. మూవీలో ఒక కిస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అ వెరీ నార్మలైజ్డ్ థింగ్, కంప్లీట్లీ ఫైన్, అండ్ ఎవ్రీవన్, ఇట్స్ అన్ ఓపెన్ దిస్ ఎమోషన్ ఐ ఫీల్. యా, అండ్ ఇన్ టుడేస్ వరల్డ్ ఎవ్రీ కంటెంట్ ఇస్ అవైలబుల్ ఫర్ యు. యా, సో యాక్సెస్ కూడా థిన్ లైన్, లైక్ వల్గారిటీకి. ఇన్ ద రాజయోగం మూవీలో నేను ఒక అమ్మాయితో హుకప్ అవుతున్న సీన్ అది. సో ఇట్ కెన్ బి ఎరోటిక్, నాట్ వల్గర్. సో ఆ రెండింటి మధ్యలో ఉన్న థిన్ లైన్ తెలియాలి. అది తెలియాలి అంటే ద యాక్టర్ ఆల్సో హ్యాస్ టు బి లైక్ చూడ్డానికి అందంగా ఉన్నారు, ఇట్స్ లుకింగ్ నైస్ అని. ఎబ్బెట్టుగా చేస్తే ఆబ్వియస్గా ఇబ్బందిగా ఉంటుంది. పీపుల్ హూ సా ఇట్, దే లైక్డ్ ఇట్. Okay. So I'm fine until I'm doing good work. Okay. So మీరు మీ ఎర్లియర్ నేమ్ సాయి కిరణ్, ఇప్పుడు సాయి రోనక్కి చేంజ్ చేయడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా, లేకపోతే సినిమా ఇండస్ట్రీ కోసం చేంజ్ చేశారా? ఇండస్ట్రీ కోసం ఐ వాంటెడ్ మై స్క్రీన్ నేమ్ టు బి డిఫరెంట్. సాయి కిరణ్ చాలా కామన్ నేమ్, మా క్లాస్ లోనే 5-6 సాయి కిరణ్ ఉంటున్నారు. అండ్ సాయి ఇస్ అ వెరీ కామన్ నేమ్ ఇన్ తెలుగు ఫ్యామిలీస్. సో అప్పటికి సాయి కిరణ్ అనే ఫేస్ బాగా అది ఉండే అనమాట. అనగనగా ఆకాశం ఉంది, నువ్వే కావాలి సినిమాలో హీ వాజ్ వెరీ ఫేమస్ దట్ వే. సో నేను అన్నా, లెట్స్ నాట్ హ్యావ్ దిస్ నేమ్, ఇంకేం పెట్టొచ్చు అని సాయిరోనా గారు నేనే పెట్టుకున్నాను. ఓ, మీరే పెట్టేసుకున్నారా? ఓకే. సో ఇప్పుడు మీరు అంటే చూడ్డానికి యూ లుక్ వెరీ స్వీట్ అండ్ ఇన్నోసెంట్, మళ్ళీ చూస్తే ఓల్డ్ సిటీ ఫైట్స్ అని అంటే అవి నాకు అలవాటే అంటున్నారు. సో మీ ఒరిజినాలిటీ ఏంటి బేసిక్గా? ఒరిజినాలిటీ అంటే ఐఎమ్ వెరీ సాఫ్ట్, లెట్ గో టైప్. ఐ డోంట్ కీప్ ఎనీథింగ్ ఇన్ హార్ట్ అట్లా, లేకపోతే ఊరికే ఐ డోంట్ గెట్ ఇన్ టు ఫైట్స్. ఓకే.